ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో మొదటి అంకం పూర్తయింది. 24,135 ఓట్లు పోలవగా 23,641 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 494 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 50% ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించడం ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. తక్కువ ఓట్లు వచ్చిన 5 అభ్యర్థులను తొలగించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో మొదటి అంకం పూర్తయింది. 24,135 ఓట్లు పోలవగా 23,641 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 494 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ముందంజలో ఉన్నారు శ్రీపాల్ రెడ్డి. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి రెండో స్థానం, ఆ తర్వాత అయితే హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానం, సర్వోత్తమ్ రెడ్డి 4వ స్థానం, పుల్ల రవీంద్ర 5వ స్థానం, ఇట్లా సుందర్రాజు 6వ స్థానం ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన లెక్కింపు కొనసాగుతుంది. దీంట్లో 7 అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 8వ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏదైతే గెలుపు కోటాకు సంబంధించి 11,821 ఓట్లను నిర్ధారించారు. కానీ ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా గెలుపు కోటాకు సంబంధించిన ఓట్లు రాలేదు కనుక రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే 7 అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. 8వ అభ్యర్థికి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. సో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు క్రమం కూడా గెలుపు కోటాకు సంబంధించి 11,821 ఓట్లు వచ్చే అవకాశం లేదు కనుక మూడో ప్రాధాన్యత కూడా వెళ్లే అవకాశం ఉంది కనుక కౌంటింగ్ సంబంధించి కూడా ఇవాళ చీకటయ్యే వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి దీంట్లో 6 అభ్యర్థులు మాత్రమే 4 అంకెల స్కోర్ను దాటారు. మిగతా అభ్యర్థులంతా కూడా 10, 20, 30 ఓట్లకు సంబంధించి పోలయ్యాయి. ఇందులో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటికైతే 7 అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ రౌండ్ పూర్తయింది. 8వ అభ్యర్థి కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెండో ప్రాధాన్యతలో కూడా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే హోరాహోరీగా ఏదైతే ప్రధానంగా 5 మంది అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకున్నారు. దాంట్లో 5 మంది అభ్యర్థులకు మాత్రమే 4 అంకెలకు సంబంధించినటువంటి ఓట్లు పోలయ్యాయి. దాంట్లో మాత్రం పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్వేత, రైట్ అశోక్, థ్యాంక్ యూ.